శ్రీరాములు అమరజీవి పొట్టి శ్రీరాములు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. ఈరోజు డిసెంబర్ 15వ తేదీ ఇద్దరు మహనీయులకు సంబంధించిన రోజు. ఒకరేమో అమరజీవి పొట్టి శ్రీరాములు, మరొకరేమో సర్దార్ వల్లభాయ్ పటేల్. పొట్టి శ్రీరాములు గారికి సంబంధించి ఇది 73వ వర్ధంతి రోజు. 1952 డిసెంబర్ 15న ఆయన స్వర్గస్థులు కావడం జరిగింది. పొట్టి శ్రీరాములు గారు అసలు సిసలు గాంధేయవాది. సంపూర్ణ మద్యపాన నిషేధం కోసం, హరిజనులకు ఆలయ ప్రవేశం కోసం, జైళ్ల సంస్కరణల కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమ నేత పొట్టి శ్రీరాములు గారు. తెలుగు భాష మాట్లాడే వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చివరకు ఆ దీక్షలోనే అసువులు వాసినటువంటి ఆత్మార్పణ చేసినటువంటి త్యాగశీలి అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ ఫలితంగా తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అదే ఆంధ్ర రాష్ట్రం. దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. కానీ అటువంటి ఆంధ్ర రాష్ట్రంలో తెలుగు భాష రోజు రోజుకు కనుమరుగవుతా ఉంది. జగన్ ప్రభుత్వం పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తూ ఇంగ్లీష్ మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జీవో 85 జారీ చేసింది. అది ఒక చారిత్రక తప్పిదం. ఆయన పేపరు సాక్షిని మాత్రము తెలుగులో జరపాలా, ఆయన టీవీ సాక్షి మాత్రము తెలుగులో ఉండాలా, కానీ పిల్లలకు మాత్రము తెలుగు వద్దు. ఇది జగన్ సిద్ధాంతం. దీనిని చంద్రబాబు ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. ఈ పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిందే తెలుగు భాష కోసం, తెలుగు జాతి కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం. అటువంటి తెలుగుదేశం పార్టీ పాలనలో జగన్ ప్రభుత్వము జీవో జారీ చేసిన జీవో 85 అది కొనసాగుతూ ఉంది. పేరుకేమో తెలుగుదేశం. మైసూరు పాకులో మైసూరు ఉండదు, నేతి బీరకాయలో నెయ్యి ఉండదు అన్నట్లు తెలుగుదేశం పార్టీలో తెలుగు లేదు. ఇది పరిస్థితి. కానీ ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నేతృత్వంలో ఇప్పటికైనా జీవో 85ను రద్దు చేయాలని, పాఠశాల విద్యలో తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని, తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు 2% మార్కులు అదనపు మార్కులు అటు ఉద్యోగాల విషయంలో, ఉన్నత విద్య విషయంలో కల్పించాలని, అదేవిధంగా చెన్నైలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు స్మారక భవనానికి నిధులు కేటాయించి దాన్ని మెయింటైన్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉంది. ఇక రెండవ వారు సర్దార్ వల్లభాయ్ పటేల్. ఉక్కు మనిషి, భారతరత్న, ఈ దేశానికి తొలి ఉప ప్రధాని, ఈ దేశానికి తొలి కేంద్ర హోంశాఖ మంత్రి, గొప్ప పరిపాలనాధ్యక్షుడు. నెహ్రూ గారితో కలిసి ఆయన రాజనీతిజ్ఞతతో హైదరాబాద్, జునాగఢ్తో సహా 565 స్వదేశీ సంస్థానాలను దేశంలో విలీనం చేసి విశాల భారతావనికి మార్గం చేసినటువంటి ఒక సమైక్యవాది, ఒక గొప్ప పరిపాలనాధ్యక్షుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. కాబట్టి ఈ ఇద్దరు జీవితాలు ప్రతి ఒక్కరికి, ప్రతి భారతీయునికి ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం, స్ఫూర్తిదాయకం.